డిగ్రీ ఉన్నా సరే ఉద్యోగాలు మాత్రం లేవు. గ్రాడ్యుయేట్లలోనే ఎక్కువ నిరుద్యోగం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా సంవత్సరానికి 80 లక్షల మంది ఉద్యోగ మార్కెట్లోకి. మరి భారత ఆర్థిక వ్యవస్థ ముందున్నటువంటి అసలైన సవాళ్ళేంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా కలిగినటువంటి మన దేశం ప్రస్తుతం కీలకమైనటువంటి ఆర్థిక మలుపు వద్ద ఉంది. దేశంలో దాదాపు 61 నుంచి 64 కోట్ల మంది శ్రామిక శక్తి ఉండగా ఏటా మరో 80 లక్షల మంది కొత్తగా ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. 2021లో మొత్తం జనాభాలో 27% ఉన్నటువంటి యువత వాటా 2036 నాటికి 23%కి తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే దేశానికి లభించినటువంటి ఈ జనాభా ప్రయోజన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరో దశాబ్దం మాత్రమే సమయం ఉంది. అయితే మార్కెట్లోకి కొత్తగా చేరుతున్నటువంటి యువతకు తగినన్ని ఉద్యోగాలు, ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయిలో మంచి వేతనాలు లభించకపోవడం దేశ ప్రగతికి పెద్ద అడ్డంకిగా మారిందని విశ్లేషకులు అభిప్రాయిస్తారు. ముఖ్యంగా ఆశించిన స్థాయిలో మంచి వేతనాలు లభించకపోవడం దేశ ప్రగతికి పెద్ద అడ్డంకిగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. లేటెస్ట్ లెక్కల ప్రకారం దేశంలో మొత్తం నిరుద్యోగ రేటు 5.5%గా ఉంటే 15 నుంచి 29 ఏళ్ల యువతలో ఇది నిరంతరం రెండంకెల స్థాయిలో కొనసాగుతుంది. ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే చదువుకోని వారిలో నిరుద్యోగం కేవలం 0.3% ఉంటే సెకండరీ అంతకంటే ఎక్కువ చదివినటువంటి విద్యావంతుల్లో ఇది 6.5%గా ఉంది. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియన్ 2026 నివేదిక ప్రకారం 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్నటువంటి 6.3 కోట్ల మంది గ్రాడ్యుయేట్లలో ఏకంగా 1.1 కోట్ల మంది, అంటే దాదాపు 40% నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. చదువుకున్నటువంటి వారికి తగ్గ స్కిల్ జాబ్స్ సృష్టి జరగకపోవడమే దీనికి ప్రధాన కారణం అని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఉద్యోగాలు రాకపోవడానికి యువత ప్రయత్నించకపోవడం కారణం కాదు. నిరుద్యోగుల్లో 54.7% మంది నేరుగా కంపెనీలకు దరఖాస్తులు చేసుకోవడం, ఫ్యాక్టరీల చుట్టూ తిరగడం వంటివి చేస్తుండగా ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్లోనే ఏకంగా 6.02 కోట్లకు పైగా యువత పేర్లు నమోదు చేసుకున్నారు. విద్యావంతులైనటువంటి యువత ఉపాధి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ మార్కెట్లో నాణ్యమైనటువంటి ఉద్యోగాల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే దశాబ్ద కాలంలో ఈ విద్యావంతులైనటువంటి యువశక్తిని సరైన రీతిలో వినియోగించకపోతే భారత్ సాధించాల్సినటువంటి ఆర్థిక పురోగతి తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదని ఈ నివేదిక చెబుతుంది. సో మొత్తంగా అంటే ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కూడా ఇది నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువగా పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటెక్ తీసుకుంటే ఆ బీటెక్లో దాదాపు ఒక 10,000 మంది ఆ సంవత్సరానికి గాను బయటకు వచ్చారు. సో బయటకు వచ్చిన తర్వాత ఆ 10,000 మందికి ఆ ఇయర్లోనో లేకపోతే నెక్స్ట్ ఇయర్లోనో అలానే కంటిన్యూ అయ్యి ఆ 10,000 మంది అలానే ఉండి వాళ్ళకి జాబ్స్ ఏదైనా వస్తే అది దాని కొరత ఏర్పడిపోతుంది. అయితే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఆ 10,000 మంది, అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చేటువంటి 10,000 మంది, దాని తర్వాత వచ్చేటువంటి ఇంకొక 10,000, అంటే ఇలా 30,000 మంది ఒకే సంవత్సరం, అంటే ఇంకా వాళ్ళు సరిగ్గా ఏ ఉద్యోగం దొరక్క అలానే ఉంటుంటే పెరుగుతూ ఉంటుంది తప్పితే ఈ జనాభా తగ్గట్లేదు. సో ఇలా ఉద్యోగాలు లేక చాలా వరకు ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక ఇయర్లో తాను ఉద్యోగంలోకి వెళ్ళిపోయేటువంటి ఒక విద్యార్థి అలానే ఉండటం వల్ల వాళ్ళు నెక్స్ట్ 2 ఇయర్స్ వచ్చేటువంటి విద్యార్థులు మొత్తం మొత్తం దాదాపు ఒక 30,000, 40,000 ఇలా దాదాపు, అంటే లాస్ట్ ఇయర్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉంటారో ఇప్పుడు దాదాపు ఒక 5 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ చేసిన వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కూడా ఏం వర్క్ చేయకుండా అలానే, అంటే వాళ్ళకి సరైనటువంటి జాబ్ లేక వాళ్ళు అనుకున్నటువంటి శాలరీ ఎక్స్పెక్ట్ చేసినంత రాక ఇలా ఒక్కొక్కరు అంటే ఇయర్కి వచ్చేటువంటి మొత్తం కూడా అలానే ఉండి అది ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. సో ఇలా దేశానికే ఇప్పుడు ఆర్థిక పురోగతికి తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది డెఫినెట్గా. అయితే మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నెక్స్ట్ ప్రభుత్వాలు దీని మీద ఏమైనా దృష్టి పెట్టించి దాని తర్వాత ఇంకేదైనా ఎంప్లాయ్మెంట్ కోసం ఇంకేదైనా ఫర్దర్గా ఆలోచిస్తారా, లేదంటే ఇన్ కేస్ బిజినెస్ స్ట్రాటజీస్ బట్టి ఇంకా వేరే ఏదైనా ఆలోచనలు చేస్తారా తెలియదు. కానీ బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో 40%, అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటి యువతలో 40% ఉద్యోగాలు లేకుండానే అలానే ఖాళీగా మిగిలిపోతున్నారనేది వాస్తవం. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.